इश्क में आशिक तर जाए तो रोमियो, మర జాయ్ తో చూత్యా. ఓ రోమియో ట్రైలర్ ను విడుదల చేశారు. లవర్ బాయ్ రోమియోను మర్చిపోండి. ఈ రోమియో ఉస్తారా అనే రక్తం దాహం తీర్చుకునే ఒక హిట్ మ్యాన్. అయితే ఈ కలయిక హైదర్ వారసత్వాన్ని నిలబెడుతుందా, లేక కేవలం ఒక గోర్ ఫెస్ట్ హింసాత్మక చిత్రంలాగే మిగిలిపోతుందా? ట్రైలర్లో షాహిద్ మనకు ముంబైకి చెందిన ఒక క్రూరమైన కాంట్రాక్ట్ కిల్లర్ ఉస్తారాగా పరిచయమయ్యాడు. నిజ జీవిత గ్యాంగ్స్టర్ హుస్సేన్ ఉస్తారా జీవితం ఆధారంగా రూపొందించబడిన ఈ కథ తృప్తి డిమ్రీ అఫ్షా అతన్ని ఒక సుపారీ కాంట్రాక్ట్ కిల్లింగ్ కోసం కలిసినప్పుడు ఒక చీకటి మలుపు తిరుగుతుంది. కానీ అది ఒక సాధారణ హిట్లా కాకుండా ఒక అబ్సెసివ్ మరియు హింసాత్మక ప్రేమ కథగా మారుతుంది. విశాల్ భారద్వాజ్ తన సిగ్నేచర్ ముంబై వెస్ట్రన్ శైలిని ఇక్కడ కూడా చూపించారు. ఆ మురికి వీధులు, గ్రిటీ కలర్ ప్యాలెట్లు మరియు వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ట్రైలర్లో అత్యంత క్రేజీ మూమెంట్ ఏదంటే షాహిద్ ఒక టెడ్డీ బేర్ను తగలబెట్టి దాంతో సిగరెట్ వెలిగించడం. ఆ ఒక్క సీన్ అతని క్యారెక్టర్ యొక్క మెంటల్ స్టేట్ గురించి మనకు క్లియర్ ఐడియా ఇచ్చేస్తుంది. ఈ సినిమాలో భారీ తారాగణం ఉన్నప్పటికీ ముగ్గురు వ్యక్తులు షోను దొంగిలించారు. షాహిద్ కపూర్, అతను ఫుల్ కబీర్ సింగ్ మీట్స్ యానిమల్ మోడ్లో ఉన్నాడు. గరుకుగా, టాటూలతో, భయంకరమైన మౌనంతో కనిపిస్తున్నాడు. ఫరీదా జలాల్, ఒక షాకింగ్ ట్విస్ట్లో బాలీవుడ్లో స్వీటెస్ట్ నానమ్మగా పేరున్న ఆమె ఇక్కడ బూతులు తిడుతూ ఒక సావేజ్ క్యారెక్టర్ పోషించింది. ట్రైలర్లో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. నానా పటేకర్ షాహిద్కు సరైన జోడీగా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. షాహిద్ మరియు ఆయన మధ్య జరిగే ఫేస్ ఆఫ్ సీన్లు ప్యూర్ ఎలక్ట్రిసిటీలా ఉన్నాయి. కెమిస్ట్రీ షాహిద్ మరియు తృప్తి జోడీ ఫ్రెష్గా మరియు ఇంటెన్స్గా కనిపిస్తోంది. డైలాగ్స్ క్లాసిక్ భారద్వాజ్ స్టైల్, నాకు నీ శరీరం మాత్రమే కాదు నీ ఆత్మ కూడా కావాలి వంటి లైన్లు గట్టిగా తగులుతున్నాయి. విజువల్స్ సినిమా చాలా రిచ్గా మరియు అట్మాస్ఫియరిక్గా ఉంది. యానిమల్తో పోలిక సోషల్ మీడియాలో దీనిని అప్పుడే మేధావుల కోసం తీసిన యానిమల్ అని పిలుస్తున్నారు. కొందరు అభిమానులు మాత్రం ప్రస్తుత ట్రెండ్ అయిన హైపర్ మాస్కులిన్ వయోలెన్స్ను అనుసరించడానికే అతిగా రక్తాన్ని చూపిస్తున్నారని భావిస్తున్నారు. మొత్తానికి ఓ రోమియో ఒక గ్రిప్పింగ్, డార్క్ మరియు పొయటిక్ క్రైమ్ డ్రామాలా అనిపిస్తోంది. ఇది ఫిబ్రవరి 13న విడుదలవుతున్నప్పటికీ ఇది మీ రెగ్యులర్ వ్యాలంటైన్స్ డే మూవీ మాత్రం కాదు. మీరు భారద్వాజ్ యొక్క గ్రిట్టి స్టోరీ టెల్లింగ్ను మరియు షాహిద్ ఇంటెన్స్ అవతార్లను ఇష్టపడితే ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. మరియు ఫిల్మీ లఖన్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.